శ్రీకర్ వాళ్ళ నాన్న, అవని అందరూ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రీకర్ వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే చాలా హ్యాపీగా అన్నయ్య వచ్చాడు అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఏం చేయలేక అలా మౌనంగా నిలబడి ఉంటాడు. ఇక అక్షయ్ వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రీకర్ వాళ్ళ నాన్న అయితే అన్నం దగ్గర నుంచి లేచి కోపంతో కమల్ దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. అలా చాలా కోపంతో వెళ్ళి కమల్ దగ్గరికి వెళ్ళి ఆ కమల్ని అయితే కొడుతూ ఉంటాడు శ్రీకర్ వాళ్ళ నాన్న. అది చూసి అవని అయితే ఆపుతూ ఉంటుంది. ఇక అవని అయితే శ్రీకర్ని కొడుతుంటే ఆపుతూ ఉంటుంది. అది చూసి పల్లవి అయితే చాలా కోపంగా అవని కాసైతే చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా ఏం చేయక అలా కోపంతో చూస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ వాళ్ళ నాన్న అయితే శ్రీకర్ని కొడుతూ ఉంటాడు. ఎందుకు ఇలా చేసావురా అని అయితే తిడుతూ ఉంటాడు. అలా తిడుతున్న శ్రీకర్ వాళ్ళ నాన్నని ఎవరు అడ్డకుండా చూస్తూ ఉంటారు. ఇక శ్రీకర్ వాళ్ళ చెల్లి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇక అవని మామయ్య గారు ఆగండి, మామయ్య గారు ఆగండి అని అయితే ఆపుతూ ఉంటుంది. ఎంత ఆపినా వాళ్ళ మామయ్య గారు శ్రీకర్ని తిడుతూ కొడుతూ ఉంటాడు. ఆ మాటలకి ఒకసారి అలా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి కూడా అవనిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అవని ఒకసారిగా మామయ్య గారు మీరు చేసింది చాలా తప్పు అనేది గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయి అవని కాసైతే వాళ్ళ మామయ్య గారు చూస్తూ ఉండిపోతూ ఉంటారు.